హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. దిల్ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మటన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. నేను చెప్పే ప్రాసెస్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చికెన్కి బదులుగా ఎప్పుడు మటన్ ఫ్రైనే కావాలనిపించేలా అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానాన్ని చూసేయండి. ముందుగా 1/2 kg మటన్ని తీసుకోండి. పీసెస్ని మీడియం సైజులో కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి. నీట్గా వాష్ చేసిన తరువాత పీసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసిన తరువాత 2 టీ స్పూన్ల మటన్ మసాలాను వేసుకోండి. వేసిన తరువాత అందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 2 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర, 2 టీ స్పూన్ల ఆయిల్ను వేసి అందులోనే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. మసాలాలన్నీ వేసిన తరువాత ఈ మసాలాలు ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తరువాత ఈ మటన్ మ్యారినేషన్ కోసం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్ లేకపోతే మ్యారినేషన్ కోసం గంట సేపు అలానే ఉంచేయచ్చు. గంట సేపు మ్యారినేషన్ అయిన తరువాత ఈ మటన్ని మనం ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. మటన్ని కుక్కర్లో ఉడికిస్తేనే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. అందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. వేసుకున్న తరువాత ఇలా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోండి. కుక్కర్కి 5 to 6 విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి. తరువాత మూత తీసి మటన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 4 టీ స్పూన్ల ఆయిల్ను వేసి చెక్క, మొగ్గ, యాలకులను వేసి తరిగిన 1 ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకును వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 1 తరిగిన టమాటాను వేసి టమాటాలు సాఫ్ట్గా ఉడికే విధంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తరువాత అందులో ఉడికించిన మటన్ను వేసుకోండి. వేసిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 నిమిషాలు కుక్ చేసుకోండి. మటన్ని వారంలో ఒకసారైనా చేసి పిల్లలకు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల వాళ్ళ బాడీకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అందులో కొంచెం కసూరి మేతిని వేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఈ విధంగా గ్రేవీ దగ్గర పడిన తరువాత అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఒకసారి ఇలా కలిపిన తరువాత అందులో తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. దీనిని రోటీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకోవచ్చు. అంతేనండి, మటన్ ఫ్రై రెసిపీ విధానం అయిపోయింది. ఈ రెసిపీ విధానాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.